శ్రీలక్ష్మి నీ మహిమలు అంటూ నిబంధనలు తెలిసే తప్పుడు ఆదేశాలు పూర్తి కాని పనులకు బిల్లులు చెల్లింపు రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా జీవోలు కీలక నిబంధనల ఉల్లంఘనతో ఆందోళన తప్పుడు ఆదేశాలు బయటపెట్టిన ఆంధ్రజ్యోతి 3 జీవోలు ఉపసంహరించుకున్న శ్రీలక్ష్మి అంటూ ఆమె పేరు శ్రీలక్ష్మి సీనియర్ ఐఏఎస్ అధికారి రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గతంలో పాలకులు చెప్పినట్టుగా విని అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలను అప్పుడే మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు చెప్పినట్టల్లా నిధులు విడుదలకు అడ్డగోలు జీవోలు జారీ చేశారు. చివరికి పరువు పోగొట్టుకున్నారన్నటువంటి వార్తని రాశారు. లేకపోతే అబద్ధాలతో సిద్ధం అంటూ ఎవడూ లేడట పాపం. ఇక్కడ ఊరికినే ఒక ఇద్దరే కనబడ్డారట. అది ఒక ఫోటో పెట్టేసి జనం ఎవరూ లేరు అన్నటువంటి చూపించే ప్రయత్నం. ఇక్కడ తాగునీటి సమస్య తీర్చాలంటూ గూడూరు మండలం కొత్తూరుకి చెందినటువంటి మహిళలు ఖాళీ బిందెలతో జగన్ బస్సు యాత్రకి ఇలా అడ్డు తగిలారన్నటువంటి వార్తని మాత్రమే పెట్టుకొచ్చారు. అదే సందర్భంలో చంద్రబాబుకి జనం ఎగబడిపోతున్నారని చూపించే ప్రయత్నం చేశారు. రద్దులు గుద్దులు కేసులు కూల్చివేతలు విధ్వంసక జగన్ వైసీపీ తుక్కు కావడం ఖాయమంటూ ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు ఎన్డీఏ తుఫాన్ జగన్ నోరు తెరిస్తే అబద్ధాలే 3 రాజధానులు కట్టేశాడట. ఈయన విమర్శిస్తే పోలీసులు వచ్చి కేసు పెడతారు. ఊళ్ళో దొంగలు పడితే కలిసి తరిమి కొట్టినట్టే ఈ అరాచక శక్తిని సాగనంపడానికి ఒకటవ్వాలి. మే 13న ఈ సీఎం అహంకారం అడిగిపోతుంది. ప్రజల భవిష్యత్తు కోసమే జనసేన బీజేపీతో పొత్తు జగన్ను తరిమి కొడదాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. బనగానపల్లె కావలి వింజమూరులో ప్రజాగళంలో బాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నీళ్లు కన్నీళ్లు అడుగంటి